కూడికను ఆరంభిస్తున్నాయి. మహాగడ్డ ఒక్కొక్క పరిశుద్ధులైన దేవ నీ కొందరు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ పవిత్రైన మధ్యాహ్నానికి నీ ప్రియతో కలిసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువా మేము స్తుతించడానికి, మేము ఆరాధించడానికి, నామాన్ని బయలుపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతికూల పరిస్థితులు కూడా తండ్రి సహవాసంగా పోకుండా బాగా తండ్రి స్తుతించడానికి, ఆరాధించడానికి, సహవాసంగా పోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. దేవా ఎవరి మనసులో ఏ మాట ఉందో, వేదన ఉందో, విడుదల ఉందో, ఆసక్తి ఉందో, ఆశ ఉందో వాటికి తెలియదు. హృదయ ఆలోచనలు గుర్తెరిగిన గొప్ప దేవుడు కనుక, ప్రతి ఒక్కరు ఆశ తృప్తిపరిచే గొప్ప దేవుడు కనుక, ఈ విధంగా ఆశపడి ప్రతి ఒక్కరిని తల్లి సమయానికి తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మేమందరం కలిసి దేవ ప్రభుత్వ ఆదేశాన్ని, అదేవిధంగా మీ యొక్క వాక్యాన్ని తండ్రి కేరళగా తండ్రి మేము కొనసాగించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి విషయంలో ప్రభావ మీతో మేము చూస్తున్నాం. మనుషులతో చూడలేదు, ఎవరితో చూడలేదు, మన ధర్మతో చూడలేదు, మమ్మల్ని సంపాదించడం చూడలేదు, మమ్మల్ని బలాచరణ చూడలేదు. కానీ మా అధికారమైన మీతో మేము చూస్తున్నాం. ప్రభావ మీరే గొప్ప కార్యం చేయగల దేవుడని, మీరు ఆధారపడిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదని, మా అతిశయ కాలం మీరేనని మేము గొప్పగా స్తుతించడానికి, ఆరాధించడానికి మేము వచ్చి ఉన్నట్టుగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచండి. దేవా ఈ యొక్క కార్యక్రమం తండ్రి ఆనందంత వరకు మీరే అధికమించి ప్రార్థనలోను, పాటల్లోను, వాక్య సందేశంలోను, స్తుతి ఆరాధనలోను, ప్రతి కార్యక్రమంలోనూ మీరు ఉండండి. ప్రభా ఎవరైతే తండ్రి ఇంకా రావాల్సిన ఉంటారో వారు కూడా సకాలంలో రావడానికి ఉపయోగపడి, ఒకవేళ రాలేకపోయిన వారు, అవకాశం లేని వారు, ప్రతికూల పరిస్థితులు ఉన్న వారి కొరకు తండ్రి సాయంకాలము ఆన్లైన్ ద్వారా తండ్రి ఏర్పాటు చేసిన కూడికను కూడా మీరు దీవించండి, ఆశించండి. క్రమంగా మర్యాదగా అనేక ఆశ్చర్యకరంగా పంచండి. మరి ముఖ్యంగా ఈ కూడికి తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్న ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా స్తుతించాలో, ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఏర్పాటు చేసుకొని ఎవరి ద్వారా ఏ మహిమ మీరు పొందాలని ఉన్నారో ఆ మహిమ పొందుకొని కేవలం మహిమ దత్త ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి కృతజ్ఞతతో గడిపేస్తున్నాము పరమ తండ్రి. పరిశుద్ధుడైన వేలాది వందనాలు. పరిపరిశుద్ధుడైన రక్షకర్త నీకు వేలాది స్తుతులు ప్రభువా. ముందు తండ్రి సీఎస్ ప్రార్థనా మందిరాన్ని బట్టి నీకు వేలాది స్తుతులైనా రాష్ట్రం పెట్టి గౌరవాన్ని ప్రభువా. ఈ సేవకురాలు నియమించండి, వారిని ఎత్తి పట్టుకొని తండ్రి గౌరవాన్ని ప్రభువా. కృష్ణ సహాయించు ప్రభువా. కృష్ణకి ఇంకా మంచి ఆరోగ్యం బలం తెచ్చేటండి గౌరవాన్ని ప్రభువా. గొప్ప దేవుడు వందనాలు. అలాగే ప్రభా సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకున్నందుకు వేలాది వందనాలు ప్రభా. ఈ దినం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రాలేకపోయారో ప్రభా వారిని కూడా ప్రభా వారితో కూడా మీరు మాట్లాడండి. కానీ వందనాలు ప్రభా. ఈ కృపగా మాట్లాడిస్తున్నట్టు చేయండి ప్రభా. కేవలం మా నీటి మా భక్తి కాదు కానీ ఈ కృపతో మమ్మల్ని దీవించండి, సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని ఎంతలో కృపలో కాపాడుతున్నావా, మా యొక్క ప్రార్థన స్థితి మనం కాపాడుతున్నావా, మా యొక్క విశ్వాసం కాకుండా కేవలం నీ కృపలో మమ్మల్ని ఎంతగానో కాపాడుతుంది. మమ్మల్ని అందరినీ కాపాడుతున్నావా ప్రభా. ఈ కరోనా వైరస్ తిరిగి మీ మందిరంలో కూడుకోవడానికి ఎంతో భాగ్యం అయినప్పటికీ వారిని పోషిస్తున్న ప్రభావ. మేమైతే మీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ యొక్క రూపాన్ని మమ్మల్ని ప్రభావ అటు రీతిగా ప్రభావ ఈ లోకాలలో జయించడానికి నీ శక్తిని బాధను మేము ఇంకా పెంచుకోవడానికి ఈ కరోనా వైరస్ వచ్చిందండి ప్రభావ. కేవలం ఇది ఒక లోక ఉగ్రత కాదు, దేవుని నీ ఉగ్రత తెలుసుకొని మీరు ఇంకా అనేక మందిలో బలపడ్డారు ప్రభావ. ఇంకా బలపడడానికి సహాయం చేయమని ప్రభావ. పరిశుద్ధులకు చదువు దేవా చిన్నగారిని పాదపడి చేర్చుకుని తండ్రి కుమార్ తండ్రి ఆమేన్. మీ
లేచి నిలబడినట్లయితే మనందరూ కూడా వాక్యం శాంతం పెద్ద పాస్టర్ గారు కీర్తన ధ్యానం మనం నడిపిస్తారు. కీర్తన. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. అయితే మన గురించి ఏర్పాటు చేయబడిన కీర్తన గ్రంథము 34వ అధ్యాయం మొదటి నేను చదువుతానండి, రెండోది మీరు చదవండి. క్లాస్ అందరూ కలిసి చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసెదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయేను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువు లేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డమాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఎక్కినవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులకు సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడును. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందామండి. దేవుని వాక్యం జీవించుగా. ఏ పరిస్థితులు అయినా పరిస్థితులను బట్టి కాదు కానీ ప్రభావైనా ప్రతి పరిస్థితిని సరిచేయగల సమర్థుడు నీకు తండ్రి నాయన ప్రభావ నిన్ను బట్టి స్తుతించి అతిశయించి ఆనందించడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ తండ్రి నాయసయ నిశ్చితమైతే నా తండ్రి నాయన కరోనా వైరస్ నుంచి ప్రభావ విడుదల దయచేయండి. ఏదైనా మేము మనుషులు ప్రభావ మేము ఎన్నో ఆలోచిస్తుంటాం తండ్రి నాయన, మనుషుల ఆలోచన నీకు ముఖాన్ని బట్టి స్థిరపరచుకోలేకపోయి అంటున్నాను తండ్రి. మీరే స్థిరపరచండి, సహాయం చేయండి తండ్రి నాయన. ఆయన నిశ్చయంగా అర్థిస్తున్నాం, ప్రతి మార్పుతున్నాం ప్రభావం సహాయం చేయండి తండ్రి నాయన. నిశ్చితాన్ని జరిగించండి, ప్రతి కుటుంబానికి భద్రత ఇచ్చి కాచి కాపాడండి ప్రభావం నాయన. వాటితో మాట్లాడి సహాయం చేయండి. ఆరాధనంతట్లో మీరే వాళ్ళని సొంత వరకు నడిపించి సహాయం చేయండి. ఆరాధిస్తుండగా ప్రభావం ప్రతి ఒక్కరిని అద్భుత అభిషేకతని సహాయం చేయండి ప్రభావం నాయన. పరిశుద్ధుల మీరే కృప చూపించి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రపంచం అంతా కరోనా ఉంటే మీకు సంతోషంగా ఉందా? సంతోషమే. కారణం ఏంటంటే దీని వారికి చెప్పబడుతుంది, దుఃఖమైన సంతోషమైన, కష్టమైన నష్టమైన, ఏమైనప్పటికీ కూడా మనము సంతోషించేవారు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేఖన భాగం చూసుకున్నాం. ఈరోజు అంశంగా యెహోవాను బట్టి అతిశయించడం. మనం ఎవరిని బట్టి అతిశయిస్తున్నాం, మనము ఎవరిని బట్టి అతిశయించాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంది. ఎందుకంటే మనము స్తుతిస్తున్న దేవుడు ఇటువంటి వాడు. ఆయన స్తుతిస్తుండగా మనము స్తుతిస్తున్న దేవుని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువగా ఆయన్ని స్తుతించగలం, ఆరాధించగలం, మైపరచగలం. కాబట్టి లేఖన భాగం ద్వారా మనం చూసినట్లయితే కీర్తన 34వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. Psalm chapter 34, 2 and 3 verses. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాని మీద సంతోషించెదరు. ఎవరిని బట్టి అతిశయిస్తామట? యెహోవాను బట్టి. మనందరం కూడా ఎవరిని బట్టి
అసహిస్తున్నాం? యెహోవాను బట్టి మనము అసహిస్తున్నాం. మనకి అసహ్య కారణం ఎవరంటే యెహోవా. అసహ్య కారణం ఎక్కడ ఉంది? అది గుర్తువేయబడింది. అసహించువాడు ప్రభువునందే అసహించువాడు. మన ప్రభువులను మనం అసహించాలి. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, బాధైన, వేదైన, కృందలైన, సంతోషమైన, ఆనందమైన ఏమైనప్పటికీ కూడా ఆయన ఏదో అసహించాలి. కారణం ఏంటంటే ఆయన ఏదో అసహించడానికి దేవుడు మనకి అనేకమైన చేశాడు. మనం ఆయన అసహించడానికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు, రక్షణించాడు. మనకి ప్రతికూల పరిస్థితులు కూడా భద్రత ఇచ్చాడు. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన రక్షణ కవచాన్ని ఇస్తున్నాడు. మనకి మన బిడ్డలకి కాపుదలు ఇస్తున్నాడు. ప్రపంచంలో అనేక మందికి ఈ వైరస్ సోకి ఎంతమంది చనిపోయారు. వారిలో అక్కడ మనం శేషించిన జనాల్లో ఉంచాడు. కాబట్టి మన అసహ్యం ఎవరు? ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 34:3 Psalm chapter 34:3 నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనం ఆయన నామాన్ని గొప్ప చేయాలి? మనం అందరూ కూడా ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలంటే మనకి అతిశయం కారణము ఆయన కనుక. ఏంటి అతిశయం అంటే మనకి వచ్చే ప్రతి ఆపద నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని రక్షిస్తున్నాడు. ప్రతి పూల పరిస్థితిలో కూడా ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ఈ లోకంలో భద్రత లేని మనకి భద్రత తెలియజేస్తున్నాడు. ఎన్నో నిందలు అవమానాలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. అందుకు ఆయన మనం స్తుతించేవారు ఉండాలి, ఆరాధించేవారు ఉండాలి, ఆయన బట్టి మనం స్తుతించేవారు ఉండాలి. చూడండి, నీతిమంతులు కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. మనకి ఎన్నో ఆపదలు రాలేదా? అనేక ఆపదలు వచ్చాయి, అనేక అనారోగ్యాలు వచ్చాయి, అనేక దాడులు వచ్చాయి, అనేక సమస్యలు వచ్చాయి. కానీ మనకు విడిపించడానికి మన అతిశయకారణమైన మన యెహోవా మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన శ్రమ వచ్చినప్పుడు కుందిలా పడిపోక్కర్లేదు. శ్రమ వచ్చినప్పుడు శ్రమల ఎందుకు కూడా మనము అతిశయించాలి. ఎందుకంటే మనల్ని శ్రమ నుండి విడిపించే దేవుడు మనకున్నాడు కనుక. రోమీయులకు రాసిన పత్రిక 5:4 Romans chapter 5:4 రోమీయులకు రాసిన పత్రిక 5:4 రోమీయులకు రాసిన పత్రిక 5:4 శ్రమల యందును అతిశయ పడదుము. మన శ్రమలు చేయాలి. ఏదో పెద్ద వింత జరిగిందని మన బాధపడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు అలా బాధపడతారంటే శ్రమల నుండి విడిపించిన వారు ఎవరు లేని వారు బాధపడతారు. మనకైతే శ్రమల నుండి విడిపించే గొప్ప దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పలేను గట్టిగా. కారణం ఏంటంటే అనేక శ్రమలు కూడా నేను వచ్చాను. ప్రతి శ్రమ కూడా నాకు ఒక గొప్ప పాఠం నేర్పించింది, ఒక ఎక్స్పీరియన్స్ నేర్పించింది. అనేక సార్లు చెప్తుంటాను, శ్రమలు ఎందుకు నేను ఆనందించడం నేర్చుకున్నాను. ఓహో, ఈ శ్రమ రావడం వల్ల నాకు వేరే కారణం ఏంటంటే ఈ శ్రమ నుండి విడిపించడానికి ఎవరు వస్తారు? నాకు నా దేవుడు వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:30 2 Corinthians chapter 11:30 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:30 అతిశయపడాల్సి ఉంటే నేను నా బలహీనత విషయమే సంగతుల గురించి నేను అతిశయపడతాను. మనం అతిశయపడాలని దేని గురించి అంట? మన గొప్పతనాల గురించి, ఆనందాల గురించి, మనకు వచ్చే వ్యక్తుల గురించి, మనకు వచ్చే ఆధిక్యత గురించి కాదు. కానీ మన బలహీనం అయిపోయినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకొని మనం అతిశయపడాలి. కారణం ఏంటంటే బలహీన సమయంలో మన బలపరిచే గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు మన బలవంతుడు వాటిని చదివిస్తుంది. కారణము బలపరిచే గొప్ప దేవుడు యెహోవా మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 దశలోనికి రాసిన పత్రిక 1:4 2 దశలోనికలు chapter 1:4 అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసంతో చూచి మేము దేవుని సంఘములో ఎంతో అతిశయపడుచున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసారు, హింసలంట, శ్రమలంట, వాటిలోని ఓర్పంట. ఇవి ఎవరు కావాలి? మనమైన క్రైస్తవులుగా మనకి కావాలి. ఓర్చుకునే శక్తి కావాలి, ఓర్పు కావాలి. అనేక బయలు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు ఒకసారి విసిగిపోతూ ఉంటాను. ప్రభు, ఇంత కాలం నుండి వాటి నుంచి ప్రార్థన చేస్తాను, గొప్ప కార్యం ఏం చేయట్లేదు, కనీసం వారికి ఏం చేయట్లేదు ప్రభు అని ఒక్కోసారి బాధపడుతూ ఉంటాను. కొన్నిసార్లు అయితే ఆ యొక్క ప్రార్థన చేయడానికి కూడా ఇష్టంగానే చేస్తూ ఉంటాను. కానీ దేవుడు చెప్తాడు, ఓర్పు అనేది కావాలి, సహనం అనేది కావాలి,
చేస్తాం. అబ్రహాము జ్ఞానం చేసినప్పుడు ఏం చేస్తాం? పోరాడాడు కాబట్టి లోతు కుటుంబాన్ని అబ్రహాము రక్షించగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా క్రైస్తవులుగా పోరాడేవారు ఉండాలి. ఏ విధంగా పోరాడమంటే పద్మకేంద్రాలు కొట్టడం కాదు, చదవడం కాదు, ప్రార్థనలో మనము పోరాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పోరాటం అనేది మనకు ఉన్నప్పుడు మనము ఆ యొక్క అనేక మనం రక్షించే వారు ఉంటాం. అనేక శ్రమల నుండి మనం రక్షించిన వారు ఉంటాం. వారిని కూడా శ్రమల నుండి విడిపించిన మనము విడిపింపబడిన అనేక నుండి కూడా నడిపించే వారు ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమ అనేది మనకి మంచిదే కాదా? మంచిదే. చెప్తారు శ్రమ బాధపడితే కానీ బోధపడదంట. మీకు ఏం తెలుసండి పొందుబాటు అనుకుంటారో ఒక్కసారి మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే పాస్పోర్ట్ అడగండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ అంశాలు మనం చూసినట్లయితే దేవుడు అతిశయం అనేది ఎవరికి ఇచ్చేవాడు కాదు. అతిశయ కారణంగా ఆయనే అతిశయం ఆయనే తీసుకోవాలని ఇష్టపడుతుంటాడు. కాబట్టి ఆ విధంగా అతిశయించిన సందర్భాలు ఒకటి మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. జడ్జెస్ చాప్టర్ 7:2. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి విద్యాన్ని అప్పగించ తగదు. ఇశ్రాయేలీయులు నా బహుబలము నాకు రక్షణ కలిగజేస్తుందనుకొని నా మీద ఆశ్రయపడదురేమో. ఎవరు చెప్తున్నారు? గిద్యోను చెప్తున్నాడు. కాబట్టి ఆశ్రయించవలసింది ఎవరిని ఆశ్రయించాలి? గిద్యోను బాగా తెలుసు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏమనుకుంటారంటే ఎవరైతే వారు మేలు చేశారో, ఎవరైతే వాళ్ళకి గొప్పగా దాన్ని మాన్పించారో వారిని ఇశ్రాయేలీయులు గొప్పగా వారి బట్టి ఆశ్రయించి వారు గొప్ప చేసేవారు ఉన్నారు. అనేక సందర్భాలను చూస్తున్నాం. అయితే ఇక్కడ గిద్యోను చెప్తున్నాడు, కిందగా పైన వచ్చి చూసినట్లయితే దేవుడు చెప్పాడు గిద్యోనుకి ఏమని? వారు కానీ అతిశయిస్తారేమో. దేని బట్టి అతిశయిస్తారు? మేము వీళ్ళని జయించాం కాబట్టి అని అతిశయం అనేది ఉండకుండా అనేక మంది జనాలు ఉన్నారు. వారు ఎవరు ఉన్నారట? లక్షల్లో ఉన్నారు. వాళ్ళు వీటి ఎంతమంది ఉన్నారు? బయలుదేరిన వారు ఇశ్రాయేలీయులు 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందితో వెళ్ళినప్పుడు ఆ జనాన్ని మీరు కానీ గెలిచినట్లయితే, విజయం పొందుకున్నట్లయితే 80 మంది మేము మాకు కారణంగా ఉంటుంది కనుక 80 మంది ఉండడానికి వీలు. కాబట్టి అంతమంది జనాలతో నువ్వు వెళ్ళవలసిన అవసరము లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళు తగ్గించాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. కారణం ఎందుకు తగ్గించాలని చెప్పాడంట? చూడండి 7వ అధ్యాయం 4వ వచనం. 7వ వచనం 2వ వచనం చూసినట్లయితే అక్కడ యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది. ఎంతమంది అంటారు? ఎక్కువ మంది. వాళ్ళు ఎంతమంది చూద్దాం? 7వ అధ్యాయం 4వ వచనం. 10,000 మంది నిల్చుండగా ఎంతమంది వచ్చారట? 10,000 మంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారంట తెలుసా? మిడతల వలె ఉన్నారంట. అంటే చాలా మంది ఉన్నారు. కానీ వారి మీద విజయానికి 10,000 మంది సరిపోదు. కానీ ఆ 10,000 మంది కూడా నాకు వద్దారు అక్కడ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10,000 మంది కూడా వద్దు. ఎందుకంటే ఒక 10,000 మంది తిరిగామనుకో, ఒక గెలిచామనుకో, ఎవరికి వస్తుంది పేరు? ఆ పేరు నీకు కాదు రావడానికి. అతిశయించేవాడు నా యందు అతిశయించాలంటే నేను చేసే కార్యాలను మీరు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు కూడా మనకి ఆ విధంగా సందర్భంగా తెలియజేస్తుంటాడు. ఉన్న సిచ్యువేషన్ లో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వాళ్ళందరూ కూడా చేతులు చేసే ప్రయోగానికి వచ్చారు. అవునా కాదు? చివరికి ఏమంటున్నారంటే ఈ యొక్క మందిరాలు కూడా ఓపెన్ చేయడానికి కూడా అనుమతి లేని పరిస్థితులు వచ్చాయి. కానీ దేవుడు ఎవరైతే ఊహించారో వారు నోడుతోనే తెరిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణము ఆయన అతిశయం అనేది ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. అతిశించేవాడు ఆయనదే అతిశించాలి. దేవుడు సత్యమైన దేవుడు అండి, నిజమైన దేవుడిని నిరూపించాలంటే ఆయన ఉనికి మనకి తెలియచేయాలి. కాబట్టి దేవుడు ఆ యొక్క వైరస్ వచ్చింది, ఎంతో ప్రయత్నం చేస్తారు. ఎదుగో ఏది దానికి యాంటీవైరస్ వచ్చింది, ఏది టీకాలు వచ్చి అంటారు, ఏమీ రాలేదు. ఏ వ్యాక్సిన్ వచ్చిందా? రాలేదు. వస్తుందా? రాదు. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవ్వరు ఏం చేయలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్యం తెలుసుకున్నాడు. ఈనాడు అనుకుంటున్నారు ఈ మందిరాలు ఓపెన్ అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ కరోనా బాగా విజృంభిస్తుంది కాబట్టి ఇంకా నాశనం స్టార్ట్ అవుతుంది. పొరపాటు. దేవుని మందిరంలోని ఎప్పుడైతే ఆరాధన మొదలు పెడతారో, దేవుని మందిరంలో ఎప్పుడైతే విజ్ఞాపన మొదలు పెడతారో, ఆ మందిరంలో నుండి దేవుడు ఆశించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు కౌంట్ చేయండి. నేను చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా చెప్పింది కాదు.
ఈ నెల అంతా కూడా దేవుని ఆరాధనలో జరిగితే వచ్చే నెల నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? డౌన్ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. కానీ మొదటి ప్రాధాన్యత అంతా ఆయనకి ఇవ్వాలి. వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు. ఏమయ్యా ఈ ప్రయత్నాలు? కంట్రోల్ చేయగలిగారా? దేవుడు మాత్రం ఉన్నాడని నిరూపించాలి అంటే ఆయన మాత్రమే చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనికరించి దేవుడు మాత్రమే చేయగలడు. అలాంటి ఐగుప్తు నుండి దేవుడు తీసుకురావడానికి సూచక్రియ చేసినప్పుడు కూడా ఆయన ఉనికిని వారు గుర్తెరిగేటట్లు దేవుడు అద్భుతాలు చేశాడు. అయితే ఆ యొక్క అద్భుతాలు చేసినప్పుడు దేవుడు గమనించవలసిన విషయం ఏంటంటే వాటిని ఆపలేదు కానీ తెగుళ్ళని ఆపలేదు కానీ ఆ తెగుల నుండి తన ప్రజల్ని స్పేర్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత సత్యమైన దేవుడు. కాబట్టి మనం అడగాలి, ప్రభువా ఆ తెగుల నుండి మమ్మల్ని మా భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు కనికరించి విడిపించి ప్రభువా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుతం చేసే దేవుడు. ఇక్కడ చూసినట్లయితే ఎందుకు అద్భుతం చేస్తాడు, కార్యాలు చేస్తాడంటే ఆయన అతిశయం అనేది ఆయన మీద మనము పడాలి. అతిశయకారుడై ఆయనే అంటే మనము హర్షించాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా మన పట్ల కార్యాలు చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే 10,000 మంది ఉన్నారట. ఆ 10,000 మంది చూడండి. తర్వాత 7-4 వచనం, 10,000 మంది తెచ్చుండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళతో వారిని దిగుచేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను, ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలేను, అతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవించను. 7వ వచనం, అప్పుడు యెహోవా గద్దెకిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే జనాలు ఎంతమంది ఉన్నారంటే యుద్ధానికి నిలబడిన వారు ఎంతమంది? లక్షల్లో ఉన్నారు. వీళ్ళు ఎంతమంది దేవుడు ఎన్నుకున్నాడంట? 300 మందిని. అవుతుందంటారా? దేవుడి కార్యాలు అనేది ఉంటాయి. ఒక్కోసారి నా జీతం తక్కువ అయిపోయేటప్పటికి మొదట పాస్పోర్ట్ ప్రార్థన చేసిన సార్ ఇచ్చి చూడగానే ఒకసారి పళ్ళారా క్షమించాలి, ఏం చేయండి, ఎవరి సంతని ఏం చేయడం అనేక ఉన్నారు. పైకి చెప్పట్లేదు కానీ చూడగానే అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ వెళ్తాను, రవ్వా నీ చేతిలో పెట్టేస్తాను. నువ్వు ఏం చేస్తావు తెలుసా? విడిచేసి అందరు పెంచి దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన తండ్రి వరకు కూడా ఎంతో కొత్త డబ్బులు దేవుడు ఉంచుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కారణము 5 రొట్టెలు, ఎన్ని చేపలట? 2 చేపల్ని పంచి దేవుడు నీకున్న కొద్దిపాటిది నాకున్న కొద్దిపాటిది పంచలేడా? పంచకాదు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయన చేతితో వెళ్ళట్లే, మన జీవులు పెట్టుకుంటున్నాం, మన విలువలు పెట్టుకుంటాం, వాటి పెట్టుకుంటాం. కాబట్టి దేవుడు పంచడానికి అవకాశం దేవుడు చేతితో పెట్టండి, దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే మన దేవుడు తక్కువతోని ఎక్కువ చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 300 మంది మనతోనే దేవుడు విషయాలిచ్చారట. వారికి విషయాలిచ్చిన గొప్ప దేవుడు. కారణం ఏంటంటే ఒకవేళ కొన్ని వేల మంది వెళ్ళారు అనుకోండి, అంతమంది వెళ్ళారు కాబట్టి విజయం పొందుకున్నాం అని అనుకుంటారేమో. కాబట్టి అంతమంది కాదు, తక్కువ మంది అసాధ్యమైంది సుసాధ్యం చేసే గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా వెళ్ళారంట. విజయం పొందుకున్నారా లేదా? న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, జడ్జెస్ చాప్టర్ 8:22. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించినవి కనుక నీవును నీ కుమారుడును మమ్మల్ని ఏలవద్దని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే గిద్యోను ద్వారా దేవుడు ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? ఎవరు మర్చిపోయారు? అతిశయించవలసిన ఆయన మర్చిపోయి గిద్యోను అంటారు, గిద్యోను నువ్వు నీ కుమారుడు మమ్మల్ని ఏలాలి. నిజంగా ఎవరు వేలాలి? దేవుడు వేలాలి. నేను విధానం కూడా అదే విధంగా ఉంది. సేవకుడు ఏదో ప్రార్థన చేసేటప్పటికి సేవకుడే దేవుడు వెళ్ళిపోతాడు. అయితే ఇంకెప్పుడు కాదు, మన అతిశయ కారణం ఆయనే. మహిమ చల్లవలసింది ఎవరికి? ఆయనకే. మనం ఆయన ప్రార్థన ఆకించి కార్యం చేసిన దేవుడు మనకి ప్రాముఖ్యం. ఇక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తారంట? గిద్యోను నువ్వు మమ్మల్ని లేదు. ఇప్పుడు ఎవరు మర్చిపోయారు?
దేవుడు గొప్ప కార్యం చేశాడు. కానీ ప్రార్థన చేసి నాకు ప్రతిఫలం చేసిన కార్యాలు చేసిన దేవుడిని మనము మర్చిపోయాము. ఎప్పుడు కూడా మర్చిపోవడానికి అవకాశము ఇవ్వకూడదు. మన అతిశయ కారణమైన ప్రతిదీ కూడా చేయించాడు ఆయన. అందుకే ఆయన ఉనికి దేవుడిగా చూపిస్తున్నాడంటే అతి తక్కువ మందితో కూడా దేవుడి కార్యం చేయలేదు. వారి యుద్ధంకి ఏం పట్టుకెళ్ళారంటే చూసినట్లయితే ఏం పట్టుకెళ్ళారంటే చూడండి, మీరు తల ఇంటికి చదవండి. మొట్టమొదటి వాళ్ళు యుద్ధానికి దేని పట్టుకెళ్ళారంట, కొన్ని డ్యూటీని పట్టుకెళ్ళారు. దాంతో దేవుడు ఏం చేశాడు, వారిని పాల్గొన్నప్పుడు వారి వెనక వెంబడించినట్టుగా మనం లేఖన చూస్తున్నట్లయితే చూసినట్లయితే తర్వాత అంటాడు ఇచ్చాను, అదే నేనైతే ఏమన్నాను, సూపర్ మంచి అవకాశం ఇచ్చావు, అందరూ రెడ్డి పట్టాలంటే మొత్తం ఏమంటే మొత్తం చేసి నాకే నేను ఒక బాధ అవుతాను అంటాను. కానీ ఇక్కడ గిజ్జాను అన్నాడు, ఏమంటాడు చూడండి, అందుకు గిజ్జాను నేను మిమ్మల్ని ఏడను, నా కుమారుడు మిమ్మల్ని ఏడను, యెహోవా మిమ్మల్ని ఎన్నో దేవస్థానం. హల్లెలూయా. యెహోవా ఏలినట్లయితే, దేవుడు మన ఏలినట్లయితే మనకి సంతోషము, సమాధానం, ఆనందం ఉంటాయి. అదే కానీ సాతాను కానీ ఈ లోకమైన వారు కానీ శరీర స్వరమైన కానీ వాళ్ళు ఏలినట్లయితే నిట్టూరునే ఉంటాయి. అది ఇశ్రాయేలు ఎప్పుడు కనుక్కున్నారంటే సౌలు రాజుగా చేయబడిన తర్వాత వాళ్ళ సత్యాన్ని కనుక్కున్నారు. దేవుడు చెప్పాడు ముందే, నేను ఏలినట్లయితే మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు, కానీ మీకు రాజు కావాలంటారు. రాజు కావాలంటే రాజు ఏం చేస్తాడు, మీతోని వెట్టి శాఖలు చేస్తాడు, రాజు పనులు చేస్తాడు, అన్ని చేస్తాడు, తర్వాత నిట్టూరుస్తాడు అన్నాడు దేవుడు. అదే విధంగా తర్వాత ఇశ్రాయేలు తీర్చినట్టు మనం లేఖన భాగాలు చూడవచ్చు. కానీ దేవుడు అసహించడానికి ఏం చేస్తాడంటే మన నుండి ఏమి గొప్పవాడు, మనం ఎలాంటి అవసరం లేదు, మనం ఉన్న ధనం అవసరం లేదు, ఆయనకి మనకున్న ఆస్తిపాస్తులు అవసరం లేదు. ఎవరు కావాలి, మనం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన హృదయము సిద్ధపరచుకుని దేవుడి దగ్గరికి వస్తే చాలు, దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనము ఆ విధంగా దేవుని యొక్క అసహించే వారికి ఉండాలంటే మొట్టమొదట మనము అసహ్యకరమైన ఆయన్ని స్తుతించే ఆరాధించే ఎవరు ఉండాలి. దేవుడిని మర్చిపోయే వారు ఉండకూడదు. ఎప్పటికప్పుడు ప్రజలు ఇశ్రాయేలు ఏం చేస్తుంటే వారు దేవుడు చేసిన మేలు మర్చిపోయి ఆయన స్తుతించిన ఆరాధన మర్చిపోయి ఆయన్ని వెనక్కి జారిపోయిన వారుగా చూస్తున్నాం. అప్పుడు దేవుడు తన ఉనికిని మళ్ళీ వారికి తెలియచేయడానికి ఒక యుద్ధాలను లేదా ఎవరికి అమోనీయులతో మోయాబీయులతో ఎవరికి అప్పగించి వారు బాధ పెట్టినప్పుడు తిరిగి మళ్ళీ వారు ఎవరు గుర్తొచ్చేవారు, విడిపించే దేవుడు గుర్తించేవాడు. అనేక సార్లు మనకు వచ్చిన సమస్యలు కూడా అదే విధంగా వస్తాయి. సమస్యలు తీవ్రంగా లేనప్పుడు, ఏమీ లేనప్పుడు అనుకుంటూ ఉండవచ్చు. చాలా మందికి మంచి అవకాశం అంటే బదే ఉంది. ఒకవైపు ఏమో మేము ఆడియో పెడుతున్నాము, ఒకవైపు టీవీ చూస్తున్నాం, రెండు పనులు అయిపోతున్నాయి. ఒకవైపు ఆడియో పెడుతున్నాము, ఆరాధనతో వంటలు అయిపోతున్నాయి, ఆరాధనతో టిఫిన్లు అయిపోతున్నాయి, ఆరాధన అన్నీ అయిపోతున్నాయి. మళ్ళీ కరోనా, మళ్ళీ మీటింగ్లు అంటారు పాస్ పెట్టుకుంటే మళ్ళీ 10:30 అయితే గేట్ వేసేస్తాను అక్కడ పాస్ గారికి ఒక అవకాశం దొరికింది. బాధపడతాం లేదా చాలా మంది, కొంచెం మనసులో బాధ ఉండొచ్చు. ఒకవేళ ఎవరికైనా మనసులో బాధ ఉంటే తీసేయండి. కారణం ఏంటంటే మనం స్తుతించి ఆరాధించవలసిన గొప్ప దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనము ఎంతగానో వినియోగించుకోవాలి. ఎందుకంటే మనకు దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. ఎందుకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు అంటే, ఇటువంటి సమస్యలు వస్తాయి, బాధ వస్తాయితే మీరు బాధపడద్దు. కారణం ఏంటంటే మీ మధ్య నేను ఉంటాను, మీ మధ్య నేను ఉంటాను. ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ నేను విడిచిపెట్టే దేవుడికి కాదు. ఆయన మన మధ్య ఉంటే మనకేమైనా సమస్య ఉందా? ఉండనే ఉండదు. ముందుగానే వాగ్దానం ఇచ్చాడు, మీ మధ్యన నేను నివాసము చేస్తాను. మన మధ్యన ఆయన నివాసం చేయాలంటే మనం కూడా ఆయనకి తగినట్టుగా మనము ఉండాలి. ప్రభావం ముందు కాసేపు ముందు ఈ సీరియల్ చాలా ఇంపార్టెంట్. ఇంకెంత రెండు సీరియల్ అయిపోతుంది, 2 ఎపిసోడ్లు అయిపోతుంది. ఒకవేళ ఎవరన్నా ఏదో అడుగుదామన్నా కరోనా వల్ల వాళ్ళు మాట్లాడడం మానేశారు, మూతులు కట్టేసుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడతారో తెలియట్లేదు, నవ్వుతున్నారో తెలియట్లేదు, ఏడుతారో తెలియట్లేదు, తిడుతున్నారో తెలియట్లేదు. అటువంటి సమస్య వచ్చింది. కాబట్టి నువ్వు ఉండి ఇక్కడ సీరియల్ అయిపోయి చూద్దాం, సినిమా అయిపోయి చూద్దాం. టీవీ చాలా మంది అంట ఏం చేయాలో తోచగా పాడైపోయి టీవీలు కూడా రిపేర్ చేసుకుంటారంట. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, చూస్తున్న వారికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. దేవుడికి తెలుసు, సాతాను గారికి తెలుసు. ఎందుకంటే టైం పాస్ అవుతుంది. పాస్ గారు ఎంతకంటే మనం బైబిల్ చదువుతాం, ఎంతకంటే ప్రార్థన చేస్తాం,
అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు సీరియల్ సినిమా ఏం ఎంజాయ్మెంట్ అయిపోయింది. నిజంగా ఇలాంటి కరోనా మళ్ళీ 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 రావాలండి అని కోరుకుంటున్నారు చాలా మంది. తినడం ఇంట్లో హాయిగా వేడివేడిగా వండుకొని తినడం, టీ ముందు కూర్చొని తింటూ ఉండడం, హాయిగా ఉండడం, జాలిగా ఎంతో జాలి గేపెడతాం. కానీ దేవుడు లెక్క చెప్పాలి. దేవుడు చెప్పాడు ఇటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలి? సమాజంగా కూడకుండా మనదు అవకాశం వచ్చినప్పుడు మీ గృహాల్లో కుటుంబంలో కూడుకోండి. ఎంతమంది చాలా మంది ఫెయిల్ అయిపోయారు. క్రిస్టియన్ సంఘంలో కొంతమంది అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాళ్ళు అంటారు, దీన్ని బట్టి చూస్తే చాలా మిస్ అయిపోయాం అనుకుంటున్నామండి. ఏంటి మిస్ అయిపోయింటే చాలా ఎంజాయ్మెంట్ బాగుందండి. ఇంటికి వెళ్ళిపోయాకంటే అవసరం కాదు వాళ్ళకి ఏంటంటో చెప్తున్నారు. చాలా జాలీగా ఉందండి నిజంగా. రోజు తప్పించి రోజు డ్యూటీలో పోయి సరే 2-3 రోజుల మొత్తం రోజు డ్యూటీకి వస్తే అప్పుడు అన్ని వెళ్ళిపోతాయి. అవకాశం వచ్చినప్పుడు మన దేవుని సన్నిధిలో మనస్సేకరమైన దేవుని స్తుతించడంలో, ఆరాధించడంలో ఆయన దగ్గర ఒకట్లా మనం ఎంతగానో సిద్ధపడగలిగి ఉండాలి. నేను ఎన్నోసార్లు ఎన్నో పర్యాలు మీకు మెసేజ్ కూడా పెట్టాను. దేవుడు అవకాశం ఇచ్చాడు. కుటుంబాలుగా కొద్ది సమయాన్ని దేవుడితో గడపండి. పిల్లలకు పాటలు నేర్పించండి, ప్రార్థన చేయడం నేర్పించండి. వాక్యంలో ఉన్న అంశాన్ని మీరు ధ్యానం చేయండి. గొప్ప మర్మాలు దేవుడు తెలియజేస్తాడు. ఈ అవకాశం మళ్ళీ రాదు. కొన్నిసార్లు ఉందంటే స్కూల్కి వెళ్ళి కొంతమంది వెళ్ళిపోతారు, ఉద్యోగం కానీ కొంతమంది వెళ్ళిపోతారు. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో గడపడానికి ఇది గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం సిద్ధపడడానికి. ఎందుకంటే ఇది కావాలంటే అలా ఉన్నాం కాబట్టి మనము తప్పనిసరిగా దేవుని యందు మనము ఎక్కువగా సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన సన్నిధిలో గడుపుతామో ఆయన మనకి అద్భుతాలు చేస్తాడు, మనం నడిపిస్తాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి అటువంటి మనకి అతిశయకరమైన దేవుని మనము స్తుతించడానికి మనం సిద్ధపడి కలిగి ఉండాలని దేవుడు యొక్క వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. అయితే మనకి ఎవరైతే నడిపిస్తారో అనేక ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ కార్యం చేసిన వాడు చాలా ఇంపార్టెంట్. మంచి పరిస్థితిలో నాకు 2,000 రూపాయలు ఎవరో మాస్టర్ పంపించారు. ఎవరో ఆయన నాకు ఇది కాలు పంపించారు. నేను అనుకున్నాను, ఇంట్లో బాబు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఇవ్వగలిగాడు? ఈ కరోనా పరిస్థితి ఎలా పంపించగలిగాడు? నేను దీనికి డబల్ అంతే అమౌంట్ ఎలాగైనా చేసి పంపాలని విన్నాను. వెళ్తే ఆయన ఎంత తెలివి నాకన్నా తెలివిగా ఉన్నాడు. ఏమి డీటెయిల్స్ ఏం పంపలేదు అయింది పర్ఫెక్ట్ గా. రెగ్యులర్ పోయి మనీ ఆర్డర్ పంపించేద్దామంటే వాళ్ళందరూ ఏమిటి ఇవి వెళ్తానో లేదో తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ డోర్ నెంబర్ కానీ డీటెయిల్స్ ఏమి ఖచ్చితంగా లేవు. పాస్వర్డ్ అన్నారు, సరిపెట్టి వివరాలను తీసుకున్నా పంపుతుంది. మన డబ్బులు ఎక్కడిపోతే వేస్ట్ అవుతుంది. అంటే దేవుడు పంపించాలంటే ఎలాగన్నా పంపించగలడు. మనం అడగకుండా చేయగలరా దేవుడు కార్యము చేసే దేవుడు. మనము ఉంటేనే గాబరా పడిపోతుంటాం, తొందర పడిపోతూ ఉంటాం. అయ్యో ఎలా అని. అది దేవుడు చెప్తున్నాడు, నీ చిత్త యావద్దు నాకని నేను చూసుకుంటాను. ఆకాశ పక్షులు చూడమన్నాడు దేవుడు. అవి ఏంటంట? మూటలు బియ్యం వేసుకున్నాయా? లేదే. కానీ అటువంటి వాటిని దేవుడు పోషిస్తున్నా. దేవుడు దిగులను కూడా పోషించాడా? దిగ స్తోత్రం హల్లెలూయా. ఆయన పోషించే దేవుడు. ఎందుకంటే వాటికంటే మనము చెప్పండి, వాటికంటే మనము శ్రేష్ఠులము. దేవ స్తోత్రం హల్లెలూయా. కాబట్టి శ్రేష్ఠుగా చేసిన దేవుడు దిగులను కూడా పోషించడానికి ఇష్టపడుతున్నాడు. నేను చాలా కుటుంబాలు చాలా సందర్భాల్లో ఫోన్ చేసి అడిగినప్పుడు అమ్మాయి ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా ఎంతమంది అంటే పాజిటివ్ కథ చెప్పినప్పుడు ఎంత సంతోషించారు. ప్రభువు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మాకు సమృద్ధిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. తినడానికి లోటు లేకుండా దేవుడు సాయం చేశాడు. కారణము ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నా పరిస్థితి కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్తూనే ఉంది. కానీ ఈ రోజు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకా కరోనాలోనే ఇంకా ఇంట్లో సమృద్ధి కానీ సంపూర్ణమే. కరోనాలోనే చికెన్ మటన్ ఎక్స్ బాగా తింటున్నాం. కారణం ఏంటంటే కరోనా కట్టాలి అవి తినాలని ఎవరు చెప్పారంట. తింటేనంత ఎక్కువ రెసిడెన్స్ పవర్ పెరుగుతుందంట. కరోనా పారిపోతుందంట. కేజీలు తినేస్తున్నారు. శుభ్రంగానేమో రేట్లు పెంచేస్తారు. అప్పుడేమో ఫ్రీగా 20 రూపాయలు కోడి అమ్మారంట. 20 రూపాయలకి చికెన్ లేదు. ఇప్పుడు చికెనే లేదు 20 రూపాయలకి. ఇప్పుడు ఎంత చికెన్ రేటు? ఎంత చెప్పండి.
అనుకో చికెన్ రేట్. అయితే ఈరోజు దేవుడు రాజు ఇంత చికెన్ కర్రీ అయిపోతాం. దేవుడు సంవత్సరాలు 300 రూపాయలు చికెన్ అయిపోయింది. ఎలా రేటు పెరిగిపోతుందంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తారంట, కొత్త కొత్త వంటలు. పాస్టర్ గారు ఈ మధ్య యూట్యూబ్ లో చూసి కొత్త కొత్త వంటలు చేస్తారు. దేవుని స్తోత్రం. అదే అటువంటి రుచిని మాకు అందించినందుకు కూడా దేవుని స్తోత్రం. అంటే మీరు కొంతమంది చేస్తారనుకోండి, చేయకుండా ఒకరు ప్రయోగం చేస్తున్నారు. అంటే ఎవరు చేస్తుంటారంటే, ఎవరు చేస్తారు? ఎంతకాలం మీరు ఉండాలి కదా, మీరు ఉండండి చేస్తారా లేదా వంటలు. దేవుని స్తోత్రం. అదే కారణం ఏంటంటే మనకి దేవుడు ఆ విధంగా సమృద్ధిని ఇస్తూనే ఉన్నాడు. ఎటువంటి లోటు లేకుండా దేవుడు మనం పోషిస్తూనే ఉన్నాడు. ఎటువంటి షార్టేజ్ లేకుండా దేవుడు ఎప్పుడు మనకి కాపుదల దయచేస్తూనే ఉన్నాడు. అట్టి గొప్ప దేవుడు ఆ దేవుని మనం ఆశ్రయించాలి. అవును ప్రభా, ఎంతో మంది ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది నిరాశ్రయులు అయిపోయారు, ఎంతమంది జీవనాన్ని కోల్పోయారు, ఎంతమంది తినడానికి కూడా దోచుకునే పరిస్థితిలో ఉన్నారు. మాకైతే నువ్వు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. మాకైతే నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చావు, వందా ప్రభా. గొప్ప విచిత్రం ఏంటంటే ఇప్పుడు అంతా బీపీ చెకింగ్ లేవు, షుగర్ చెకింగ్ లేవు, హాస్పిటల్కి ఎవరు వెళ్తలేదంట. ఎలా చెకింగ్ చేస్తారు? ఎలాగ ఆరోగ్యాలు వచ్చేస్తాయి? ఆశ్చర్యపోతున్నారు అందరూ. రోజు హాస్పిటల్లో లైన్గా క్యూలు కాసేవారు, ఇప్పుడు హాస్పిటల్ ఎవరు లేరు. వెళ్తే కరోనాని ఎక్కడికైతే ఫారిన్ పంపించారన్న భయం. ఇప్పుడు జ్వరాలు పోయి, జబ్బులు పోయి, ఎక్కిపోయాయి. ఇంట్లో కూడా కడుపు నొప్పని, తలనొప్పని, దొంగెత్తి తీయడానికి కూడా అవకాశం లేదు. ఒక కడుపు నొప్పి, తలనొప్పి, అలాగే ఉన్నాయనుకో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి కరోనా ఉందని పంపించేస్తారని హ్యాపీగా ఎవరు ఉద్యోగాలు అలా చేసుకుని, ఎవరు డ్యూటీ అలా చేసుకుని, ఎవరు పనులు అలా చేసుకుని కేసులన్నీ పోయే, లీవ్లన్నీ పోయే. మేము వెళ్ళి పని చేస్తామంటే అక్కడ పని చేయించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడుతున్నాడు. కారణం మనకిచ్చిన ఆరోగ్యాలు బట్టి ఆ దేవుని స్థుతించేవారు ఉన్నారు, మనకిచ్చిన సమృద్ధిని బట్టి దేవుని స్థుతించేవారు ఉన్నారు. అనేక ఎంతమంది బాధపడుతున్నారు. టీవీలో అట్లా చూస్తుంటారు, న్యూస్లో చూస్తుంటే ఎంత భయంకరమైన పరిస్థితి. మనకైతే దేవుడు స్పేర్ చేసి తన బిడ్డలుగా మనం ఉన్నాం కనుక, ఆయన అంగీకరించాం కనుక, ఆయన ఆశ్రయించాం కనుక, ఆయన మీద ఆధారపడ్డాం కనుక మన గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు. ఆ దేవుడు స్థుతించి ఆయన ఆరాధించేవారు ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఇన్ని చేసిన దేవుడిని మనం మర్చిపోకుండా ఆయన అయితే మనము ఆశ్రయించేవారు ఉండాలి. అయితే మనము ఆశ్చర్యకారుడైన దేవుని కొంచెం 24 వచ్చినాం. జెరమియా చాప్టర్ 9:27-24. అతిశయించేవాడు దేని బట్టి అతిశయించేవాడు అనగా, భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయంలో జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించి వాడను యెహోవా సెలవిచ్చినాడు. మనము ఆయన దర్శించడం వల్ల ఆయన ఏమవుతాడంట, ఆయన ఆనందించేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 చూసినట్లయితే 1 Corinthians chapter 1:27 onwards. ఏ శరీరయు దేవుని ఎదుట అసహింపబడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏర్పాటు చేసుకున్నాడట? వెర్రి వారిని. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, దుర్నీతింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఏంటే మనము అతిశయించాలి. ఆయన మనం అతిశయించేవాడు ఉండాలి. అందుకే అపోస్తలుడు పౌలు మంచి మాట అంటాడు, సిలువ వేడిన క్రీస్తుని తప్ప నేను ఏమిటి అని కూడా నేను హర్షించను. ఆ రెఫరెన్స్ చెప్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీకు 100 రూపాయలు ఇస్తాను. ఒకవేళ ఎవరు చెప్పకపోతే మాత్రం నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఎవరైనా చెప్తే నేను 100 ఇస్తాను, చెప్పలేని వాళ్ళు 100 ఇవ్వాలి. ఇది బాగుంది స్కీము. అందరూ చేతితో 100 రూపాయలు పట్టుకోండి. గల్తీయులకు రాసిన పత్రిక 6:14. గల్తీయులకు రాసిన పత్రిక 6:14. అయితే
లోకానికి మనము వేరుపరచబడిన ప్రజలంగా ఉన్నాం. మనం నశించాలంటే ఎవరు నశించాలి? మన కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం నశించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని విడిపించిన దేవుడు, మనం పోషిస్తున్న దేవుడు, మనం నడిపిస్తున్న దేవుడు, మనం ఆదరిస్తున్న దేవుడు ఆయన కనుక ఆయన ఎందుకు మనము నశించే వారుగా ఉండాలని లేఖన భాగం చూస్తున్నాం. చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians chapter 10 verse 17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించువాడు. ఇప్పుడు మనం దేన్ని దర్శిస్తున్నాం? మనకున్న ధనాన్ని బట్ట, మనకున్న భూమిని బట్ట, మనకున్న ఆస్తులు బట్ట, మన ఎక్కడ ఉన్న ధనాన్ని బట్ట, మనకున్న ఆరోగ్యం బట్ట, మనం దేని బట్ట చేస్తున్నాం? కీర్తనకారుడు రాస్తాడు, కొందరు రథాల బట్టి చేస్తున్నారంట, కొందరు గుర్రాల బట్టి చేస్తున్నారంట. కానీ మనమైతే మన దేవుని ఏం దర్శిస్తున్నాం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెఫరెన్స్ ఎవరు చెప్పగలరా? పాస్టర్ గారు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు అడుగుతున్నానంటే ఇంటి దగ్గర మీరు ఎంతవరకు బైబిల్ స్టడీ చేశారో దాన్ని బట్టి ఇది అర్థమవుతుంది. ఎంతమంది? కీర్తన 20వ అధ్యాయం 7వ వచనం. సామ్ చాప్టర్ 20 verse 7. కీర్తన 20 అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడకపోతే స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇచ్చాడు దేవుడు ఏ నామాన్నంట? ఉన్నతమైన నామం, అత్యున్నతమైన నామము, అది యేసు నామము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రతి దినము అతిశయపడడానికి కారణం ఎవరంటే ఆయనే. యేసు నామములో మనం ప్రార్థన చేస్తాం, దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు నామములో ప్రార్థన చేస్తాం, దేవుడు విడిచేస్తాడు. యేసు నామములో ప్రార్థన చేస్తాం, మన అవసరము తీరుస్తున్నాడు. యేసు నామములో ప్రార్థన చేస్తాము, మనకున్న అనారోగ్యం తీసివేసి ఆరోగ్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని చేసిన దేవుడు మనకు అత్యధికమైన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మనము నశించే వారు ఉండాలి. అందుకే కీర్తనకారుడు 34 కీర్తన 2వ వచనంలో యెహోవాను బట్టి నేను నశించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనందరూ కలిసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. మనందరూ కూడా ఏం చేయాలంటే దేవుని ఘనపరచాలి. ఎందుకు వచ్చారు ఇక్కడికంటే ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడు మనల్ని కాపాడండి. మొట్టమొదటిది అనేక మంది చనిపోయారా? రెడ్ జోన్ అంట, గ్రీన్ జోన్ అంటే ఇంకే జోన్ అమ్మా? వాలెంట్రమ్మ గారు ఆరెంజ్ జోన్ అంట. ఏరా చూస్తే వాలెంట్రమ్మ గారేమో రెడ్ జోన్ ఏరియాలో ఉన్నారు. ఈ జోన్లు అన్ని ఉన్నాయి. కానీ మనం ఏం చేశాడు దేవుడు? ఏ జోన్ లో ఉన్నప్పటికి కూడా మనల్ని కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఎటువంటి షార్టేజ్ లేకుండా మనల్ని మన పిల్లల్ని కాపాడాడు అనకూడదు. కానీ జీతాలు ఉన్నప్పుడు కదా, నా జీతాలు తగ్గినప్పుడే ఇప్పుడు బాగా దేవుడు మనకు కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం విడిచిపెట్టే దేవుడు కానీ కాదు. ఒకటి డోర్ క్లోజ్, ఇంకో డోర్ దేవుడు ఓపెన్ చేస్తాడు. ఆమేన్. అవునా కాదా? మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకు మనం కూడా అంటాం, మా ఆశే కారణము మా ప్రభువే. కాబట్టి ఆయన స్తుతిస్తాం, మేము కూడా కనపరుస్తాం, ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఎంతమంది అయితే వారి యొక్క దేవుడు చేసిన వేలు జ్ఞాపకం చేసుకుంటారో వారు ఆయన స్తుతించుకుంటగా, ఆరాధించుకుంటా, కనపరచుకుంటగా ఉండలేరు. కారణం ఏంటంటే ఆయన మనకు అసే కారణం. ఎవరంటే అసహిస్తాను అంటే మా బిడ్డలంటే అంటారు. ఇప్పుడు కొంతమంది చూడండి, బిడ్డల గురించి ఆశించి వారికి ఇచ్చే భాగాన్ని చేసిన తర్వాత చక్కగా ముందు చూస్తారు. ఒక ఆయన ఉన్నాడు, ఎంత 80 ఎకరాలు ఆసామి, 80 ఎకరాలు ఆసామి, 80 ఎకరాలతో 40 ఎకరాలు ఇద్దరు కుమారులకి పనిచేశాడు. పంచినప్పుడు వాళ్ళు అన్నారు, ఎంత మంచి కొబ్బరి చెప్పారంటే తీపి కొబ్బరి చెప్పారు. డాడీ నా దగ్గరే ఉండాలి, నా దగ్గర ఉండాలి. కోడన్నారు, లేదు మా ఇద్దరు మేము చూసుకుంటాం. పంచిన తర్వాత 2 నెలలు అయింది. 1 నెల పెద్ద కొడుకు దగ్గర, 2వ నెల చిన్న కొడుకు దగ్గర, 3వ నెల రోడ్డు మీద. కారణం ఏంటంటే ఆయన శుభ్రంగా లేడు, మా పిల్లలు ఇష్టపడలేదు, నీట్గా ఉండలేదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీట్గా ఉంటాడా? శుభ్రం తయారు వెళ్తామంటే అవుతుందా? అవును. వృద్ధాప్యం వచ్చింది, పనులు చేసుకోలేకపోతాడు, నీట్గా ఉండలేదు. నాకు ఇంటికి అఫీషియల్స్ వస్తారు, ఈయన చూస్తే నేను ఎలా ఉంటున్నాడు,
కాబట్టి మా ఇంటి దగ్గర వద్దు, కాబట్టి తమ్ముడి దగ్గర ఉంటుంది. మా దగ్గర వద్దు, నువ్వు అన్ని దగ్గర ఉంటుంది. మా పిల్లలు కూడా ఇష్టపడతాడు. ఎవరు ఇష్టపడతాడు? చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆస్తిని పోగొట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. మొట్టమొదటి అయితే వాళ్ళు చూసిన ప్రేమ నెల రోజులు చూశారు, ఎంతో సంతోషపడిపోయాడు. అదే నేను వస్తాను, ఎక్కడికి వెళ్తుంది, నేను చూస్తాను. తమ్ముడు దగ్గర అయిపోయాడు, తమ్ముడు దగ్గర అయిపోయింది. తర్వాత అయిపోయింది. ఆస్తులు ఉన్నంత వరకు మనుషులు చూస్తారు. వారికి ఎప్పుడైతే కోల్పోతారో మనుషులు ఎవరు చూడరు. ఆరోగ్యం ఉన్నంత వరకు చూస్తారు. అనారోగ్యం పడినప్పుడు ఎవరు చూడరు, ఎవరైనప్పటికీ కూడా. కాబట్టి అటువంటి పరిస్థితులకు వెళ్ళకుండా దేవుడు మనం ఏం చేశాడు? భద్రపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ప్రేమించే ప్రేమ గుణం ఇచ్చాడు. మన కుటుంబాలు తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించే గుణం ఇచ్చాడు. కాబట్టి మనము ఆ ప్రేమ చూపించి వారు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు కూడా వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వారు విడిచిపెట్టకుండా చూడగలుగుతామంటే ఆయన కారణం కాదా? ఆయన చూపించిన ప్రేమ కాదా? అందుని బట్టి ఆయన సూచించలేమా? ఆరాధించలేమా? ఆయన స్థుతించి ఆరాధించడానికి మనంతా కూడా సమకూర్చబడడానికి దేవుడి కృపను బట్టి దేవుని స్థుతితే ఆరాధితే ఆయన నామాన్ని మహిమపడితే ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ఎప్పటికప్పుడు మనం కాచి కాపాడుతారు. కాబట్టి ఆ దేవుని స్థుతి ఆరాధన చేస్తుందే అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మన అందరూ కూడా దేవుని స్థుతి ఆరాధన చేస్తుందా మాట్లాడుకొని Yes,
అతిశయించడానికి వాళ్ళు ఏముంది తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. ప్రతి పరిస్థితి మారుస్తూ ప్రభా మీ మందిరంలో ప్రభా మేమందరం ఆరాధించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఎన్నో ఆశ్చర్యకార్యాలు మా పట్ల జరిగించావు తండ్రి. మీకు వందనాలు. కుటుంబాలుగా సంతోషంగా సమాధానంగా జీవించడానికి ప్రభా తినడానికి లోటన్నది లేకుండా ప్రభా తండ్రి. యేసయ్యా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభా మీరు మాకు సహాయం చేస్తూ ప్రభా మీకు వందనాలు. యేసయ్యా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. అవకాశం బట్టి మీకు వందనాలు. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించాలంటే తండ్రి మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. తండ్రి మిమ్మల్ని మేము తండ్రి ఎన్నోసార్లు తండ్రి మేము విడిచిపెట్టాం ప్రభా. ఇక మా జీవితాలు ఇంతే అని ప్రభా ఎన్నోసార్లు మేము ఖండం చేసేసుకున్నాం తండ్రి. అలాంటి స్థితిలో మీరు లేవనెత్తి ప్రభా నేను ఉండబడ్డాను చెప్పి ఆయన ప్రేమతో ప్రేమిస్తున్నాను చూడుకున్నాను చేతిలో చిక్కుకున్నానని ప్రభా యేసయ్యా ఇంకో పట్ల చేసిన గొప్ప కార్యాలు బట్టి మీకు వందనాలు స్తోత్రం. తండ్రి పూర్ణలు ప్రభా మూరీగాలకి గడిపి విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఆశీర్వాద ప్రార్థన కుటుంబాన్ని ఎంతమంది జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి మీరు ఇచ్చారు తండ్రి అవకాశం మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి. ప్రార్థనలో సత్యంతో ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ మా కుటుంబాన్ని మీరు ఎంతగానో ఆశీర్వదించావు తండ్రి. మీకు వందనాలు స్తోత్రం ప్రభా. యేసయ్యా మీరు చూపించిన జాలి ప్రేమ కనికరాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అతిశయించడానికి పాలు ఏముంది తండ్రి. మంచి వస్త్రాలు కట్టుకున్నా అంటే మీరు ఇచ్చింది ప్రభా. మంచి గృహాల్లో ఉన్నామంటే మీరు ఇచ్చింది మీరు ఏర్పాటు చేసింది ప్రభా. మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే మీరు చూపించిన కృపే తండ్రి మీకు వందనాలు. భర్తలతో బిడ్డలతో భార్యలతో ప్రభా సంతోషంగా సమాధానంగా ప్రభా జీవిస్తున్నామంటే అది కేవలం మీ కృపే తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. అతిశయించడం ప్రభువునందు అతిశయించాలంటే మన నిజమే ప్రభా. అతిశయ కారణం మీరే ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రం. తండ్రి ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించడానికి ప్రభా తండ్రి మేమే పాటగాని తండ్రి నీకు వందనాలు వేసే స్తోత్రం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ మా జీవితం అంతా మేము స్తుతించినప్పటికీ ప్రభా అరుణ భారం అనేది తీర్చలేము తండ్రి నీకు వందనాలు. రక్షణ మాత్రం చేతపుచ్చుకుని త్వరలో రానైన నా ప్రభు యేసు నామములో స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నాకు మైక్ కనుక ఆనందాలు దేవునికి సమర్పించు. సరే అవన్నీ మనకు అనవసరం. మనము దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో, పరిశుద్ధాత్మ గైడెన్స్ ఏ విధంగా వెళ్తుందో, మన వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం ఫాలో అవుతే అంతమించి వేరేమి కాదు. కాబట్టి ప్రభుత్వము ఇచ్చిన అధికారానికి మనము లోబడి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది మనము ప్రభుత్వ అధికారంలో ఉన్నాం కనుక ఆ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది మన మంచి కొరకు చెప్పింది కాబట్టి, సమాజ శ్రేయస్ కొరకు చెప్పింది కాబట్టి దాన్ని కొనసాగించవలసిన వారు ఉన్నాం. కాబట్టి మిగతా వాళ్ళు కూడా చెప్పండి. వాళ్ళు రాలేని వాళ్ళు ఎవరైనా కనబడితే ఈ విధంగా కొనసాగుతుందని. శనివారం మనము యాస్ట్రీగా 7 గంటలకే మనము
కలిగి ఉంటాం. నిన్న రెడ్ జోన్ లో ఎవరు కూడా శనివారం రాలేదంటే రెడ్ జోన్ లో ఉన్నారు కాబట్టి రాలేదేమో అనుకున్నాం. దేవుడి కృప వల్ల ఆదివారం వచ్చినందుకు వందనాలు. ఆస్కర్కి ఏముండవు, అన్ని కూడా పట్ట వెళ్ళి ఇద్దరు మనస్తమైంది దాచుకొని. ఎందుకంటే ఇప్పటికే పెరిగిపోయి ఉంది, ఇంకా పెరిగిపోతే కష్టం అవుతుంది. దేవుడి స్తోత్రం లేదు. కాబట్టి ప్రార్థన చేయండి. మనము ప్రతి కుల పరిస్థితుల్లో కూడా దేవుడు స్తుతించే వారిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరైతే రాలేదో ఆదివారం ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఆన్లైన్ సర్వీస్ ద్వారా వారు ఆరాధనలో పాల్పంచుకోవడానికి దేవుడు ప్రయత్నించే విధంగా, అది కూడా సమకూర్చే విధంగా ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని చెప్పండి వారికి. 6 గంటలకి మళ్ళీ తిరిగి మనం ఏ విధంగా అయితే బస్సు అవుతామో ఆదివారం ఆరాధన ప్రోగ్రామ్ అంతా కూడా తిరిగి రన్ అవుతుంది. ఆదివారం మేము కూడా కూర్చొని ఆరాధన చేస్తాం, కానీ ఆన్లైన్లో దాన్ని తెలియపరిచేయడం జరుగుతుంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు చెప్పండి. 7 గంటల నుంచి మనము ఏ విధంగా అయితే శనివారము ప్రార్థన కూడి కలిగి ఉంటామో అది కొనసాగుతుంది. ఆదివారము కొద్ది రోజులు మాత్రం సండే స్కూల్ ఉండదు. దేవుని చిత్తం అయితే పాస్టర్ గారు యవనస్తులకి బిడ్డల కొరకు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఏర్పాటు చేయాలని, పాటలు నేర్పించాలని, అదేదో వాక్యాన్ని కూడా వారికి నేర్పించాలని ఆలోచన చేస్తారు. పాస్టర్ గారితో మేము కూడా సహకరిస్తామన్న వారు సహకరించవచ్చు. ఇట్లా నేర్పించడంలో మీ యొక్క వంతు మీ సహకారాన్ని అందించవచ్చు. అదేవిధంగా ఆదివారం నుండి శనివారం వరకు ఎవరైతే పరిచయానికి ఏర్పాటు చేయబడ్డారో తిరిగి వారు వచ్చి ఈ యొక్క ఏదైతే పరిచర్య చేస్తున్నారో దాన్ని కొనసాగించవచ్చు. అది కూడా గమనించండి. ఒకవేళ ఎవరైనా రాకపోయింటే వారు కూడా మీరు తెలియచేయండి. అవకాశం ఉన్నంత వరకు పరిచర్య కన్నా ప్రాముఖ్యమైంది ప్రార్థన. అది మాత్రం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రార్థన చేయండి కంపల్సరిగా. సంఘం కొరకు, సంఘ కాపర కొరకు, అనేక సంఘాల కొరకు, అదేవిధంగా విశ్వాసుల కొరకు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క కరోనా వైరస్ కొరకు జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది జీవనోపాధి కోల్పోయారు, చాలా మందికి జీవనోపాధి లేదు, ఉద్యోగాలు లేని వారు ఉన్నారు. ఇక్కడైతే మనకు అంతా తెలియట్లేదు, కానీ అక్కడ చాలా మంది స్టేట్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళు చెప్తున్నారు, రావడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఒకప్పుడు ఎక్కడున్నారంటే మా ఫామ్లో రావడానికి ఎంతమంది జనాలు పరిగెట్టుకుంటేది, అది వచ్చేటంటే ఎంతో ఆనందంగా వాళ్ళ దగ్గరికి విష్ చేసి వారు ఏం గిఫ్ట్ తెచ్చుకొని ఆనందించేవారు. ఇప్పుడు ఎవరైనా ఫామ్ నుండి వచ్చారంటే గవర్నమెంట్ పరిగెట్టి పాల్గొన్నారంట. కారణం ఏంటంటే అక్కడ నుండి గిఫ్ట్లు తేడలేదంట. ఏం చేస్తారంట, ఏం చేస్తారంట, కరోనా వైరస్ వేస్తారంట. నేను జ్ఞాపకం చేశాను, చైనా వాడు అన్ని డూప్లికేట్ చేశాడంట, ఒక్క వైరస్ మాత్రం వాడు ఒరిజినల్ చేసి పంపించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ వింటుంటే నవ్వు వస్తుంటుంది, కానీ దాని వెనకాల మన బాధ్యత గుర్తొస్తుంది. ప్రభుని ప్రార్థన చేతే, అనేక వరకు విజ్ఞప్తి చేతే మన సంఘము ఒక అనేక సంఘానికి ఒక మాదిరికరమైన సంఘంగా ఉండాలి. మన సంఘంలో ఉన్న ప్రతి యవనస్తులు, ప్రతి వృద్ధులు వరకు ప్రతి ఒక్కరు కూడా మాదిరికరంగా ఉండాలి. వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏ సంఘానికి చెందిన వారని వారు గుర్తిరిగి వారిని అడగాలి. ఆ విధంగా ఉండాలి. కానీ ఈ ఏ సంఘం చూసి శతవాలని ఉండకూడదు. కాబట్టి బాధ్యకరంగా ఉంటాయి, అనేక బాధ్యకరంగా నడిపితే ప్రభుత్వం అడిగితే దేవుడు తప్పనిసరిగా సాయం చేస్తాడు. మన నర్సీకారం ఎవరు చెప్పండి, దేవుడా, ఆయన తెలియదా? యెహోవా దేవుడు మనకు అస్సీకారణం. యేసుక్రీస్తు ప్రభువారే మనకి అస్సీకారణం. ఆయన రసీదే, ఆయన అస్సీకారణమైన దేవుడి స్తుతిని ఆరాధన కనపడితే ఎవరైనా ప్రార్థన కోసం అంటే మన గ్రూప్ లో పెట్టండి. సీఎం ప్రార్థన గ్రూప్తోని ఈ ప్రార్థన కోసం పెట్టినట్లయితే ప్రార్థన చేయడం అవుతుంది. నేను చేస్తాను, మన గ్రూప్ లో చూసిన అనేకులు కూడా ప్రార్థన చేస్తారు. కాబట్టి మీ ప్రార్థన కోసం కానీ ఏదైనా అవసరం ఉందా దాన్ని తెలియజేసినట్లయితే, అలాగే మీ డబ్బులు అవ్వండి అలాగే ఎందుకంటే ప్రార్థన అవసరం. అవి మాత్రం పెట్టండి. పాస్టర్ గారు మీరు పెట్టమన్నారు కదా, పెట్టమో 1000 రూపాయలు పట్టుకొచ్చింది అన్నారు అనుకోండి, పెట్టడానికి కదా 1000 రూపాయలు పైన వేసేస్తాం. దేవుని అవసరం కాదు. కాబట్టి ఏది అవసరం ఉన్నప్పటికీ కూడా మన ప్రార్థనతోనే జయిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎక్కువగా మన ఇక్కడ పరిస్థితి బాగుందా, కానీ అక్కడ పరిస్థితి చెప్తే నాకు చాలా ఏడు కోసం ఉంటుంది. వాళ్ళ ప్రార్థన కోసం కోరి ప్రార్థన చేసి మళ్ళీ ఆ అడగడానికి కూడా ఫోన్ కూడా వాళ్ళకి అందుబాటులో లేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇంటి దగ్గర ఫోన్ చేసుకున్నామంటే ఫోన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉన్నాం. మనమే స్వేచ్ఛగా ఉన్నాం, అందుబాటు చేసుకుంటాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, అదేవిధంగా ప్రిస్కిల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సుఖమైన ప్రసవాన్ని. అదేవిధంగా ఎవరైతే గర్భంలో లేరో వారి కొరకు ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవసరం దేవుడు తీర్చి దేవుడు ఘనంగా
తన నామాన్ని మహిమపరుస్తాడు. ఆ విధంగా దేవుడు ప్రొప్పించి నడిపించింది కాక అంత రిలేషన్ బట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ముగించుకున్నాయి. ప్రార్థన చేస్తున్నాయి. మహోగండ మహోన్నతుల పరిశుద్ధులైన దేవా, నీ వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క మధ్యకాల సమయంలో అనేక దినాల తర్వాత ప్రభువా ఈ విధంగా మేమందరం కలిసి మేము స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. ప్రతికూల పరిస్థితికి మేము కలుసుకుంటామా లేదా అనే పరిస్థితులు వచ్చినప్పుడు మీరు వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు తండ్రి ఆదరిస్తూ హెచ్చరిస్తూ గైడ్ చేస్తూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రతికూల పరిస్థితుల్లో పెట్టి చాలా చెదిరిపోయి అనేక సంఘాలు అయితే తను మూతపడిపోయిన పరిస్థితులకు వచ్చాయి ప్రభావ. తిరిగి వారిని కనికరించండి, లేపండి. ఎక్కడైతే తను ఎలక్ష్యాడిపోయినారో వారికి తెలియదండి దేవుడు ప్రభావ సమకూర్చండి ప్రభావ. అనేక సేవకులు తండ్రి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు, వారి పరిచయం చేస్తున్నారు. అయినప్పటికీ మీరు పోషించే దేవుడు ప్రభావ, వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. విశ్వాసం అనేక మంది తండ్రి వారికి జీవనోపాధి కోల్పోయి ఉన్నారు. తల్లి బిడ్డలు వేరే ఎక్కడెక్కడో అనేక ప్రాంతాల్లో చెదిరిపోయి ఉన్నారు ప్రభావ. మీరు ఈ కార్యం జరిగించండి, వారిని సమకూర్చండి దేవా. ఈ కార్యాలు అద్భుతమైన కార్యాలు, మా అసహ్యకారం నువ్వే ప్రభావ. ఈ కార్యం చేయకపోతే మేము ఏం చేయగలం ప్రభావ? మీ దగ్గర పాదాలు పట్టుకుని అడుగుతున్నాం దేవ. బిడ్డలు ఎక్కడెక్కడ చెదిరిపోయిన కుటుంబాలు సమకూర్చి ప్రభావ తిరిగి తండ్రి వారంతా కూడా కుటుంబం ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. దేవ మీరు కార్యం జరిగించండి. జీవనోపాధి కోల్పోయిన వారు ఉన్నారు దేవా, ఆర్థిక ఇబ్బందులతో సమస్యతో ఉన్నవారు ఉన్నారు దేవ. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఉన్నవారు ఉన్నారు దేవ. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. మమ్మల్ని పోషించి దేవుడు వారు కూడా పోషించగలిగే దేవుడు ప్రభావ. ద్వారం తెరవడి తండ్రి కార్యం జరిగించండి దేవ. ప్రతికూల పరిస్థితి జనాలు రాలేపోయిన ఇంటి దగ్గర ఉన్నారు. నిశ్చితమైతే సాయంకాలం 6 గంటల నుండి తండ్రి వార్త కూడా తండ్రి మేము కలిసి సూచించడానికి ఆలోచించడానికి మీరు సహాయం చేయండి, నడిపించండి దేవ. అనేక పర్యాలు అనేక ప్రతికూల పరిస్థితుల్లో మమ్మల్ని తండ్రి మీరు భద్రత ఇచ్చారు. అయిపోయిన మా పరిస్థితికి ఉన్నప్పుడు మరోసారి లేవనెట్టారు. మీకు వందనాలు ప్రభావ. మమ్మల్ని మా కుటుంబాలు మీ చేతికి అప్పగిస్తున్నాం దేవ. మీరే కాపుదల దయచేసి ప్రతి అవసరం అక్కడ మీ నామం మహిమ తెచ్చండి. అదేవిధంగా ఉదయకాలంలో తండ్రి సకాలంలో వచ్చిన ప్రతి బిడ్డ బట్టి మేము తీస్తున్నాం. ఈ భారాన్ని మేము ప్రతి వారము అనుకూలంగా జరిగించడానికి ప్రొఫెషన్ నడిపించండి. మీకే స్తోత్రాలు తెచ్చుకుంటాం ప్రభావ. మీ చిత్తమైతే వారాత్మక కార్యక్రమం కూడా మీరు చూడండి. ఆన్లైన్ సర్వీస్ లో కూడా తండ్రి మీరు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు ప్రభావ. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని ఆదరించండి. మాకైతే సమృద్ధిగా మీ వాక్యాన్ని ఇస్తున్నారు, సమృద్ధిగా ప్రార్థన చేయడానికి సమస్తం ఇచ్చారు తండ్రి. అనేక తండ్రి ప్రాంతాల్లో ప్రభావ ఈ యొక్క స్థితి లేక వారు ఎంతోగానో అల్లాడిపోతున్నారు ప్రభావ. ఒకసారి దర్శించి వారు కూడా ప్రతికూల పరిస్థితి దయచేయండి జవాబు. వీటిలో ప్రతికూల పరిస్థితితో ఉద్యోగాలు ఎత్తుకున్నారు, వ్యాపారం నిమిత్తమో తండ్రి యొక్క పరిపాలన నిమిత్తం బయటకు ఎత్తు వస్తుండగా మీ కాపుతాలు దయచేయండి. ఇటువంటి వైరస్ నుండి తండ్రి వారి దగ్గర రాకుండా మీరే కాపుతాలు దయచేసి దేవా మీరు భద్రత దయచేయండి దేవా. మీరు కాపాడే దేవుడిని మమ్మల్ని స్పేర్ చేశారు తండ్రి దేవా. మీకు వందనాలు. శేషించి జనాల్లో మమ్మల్ని నుంచి నాకు వందనాలు. మీ కృపలో వర్తిని అనుక్షణం తండ్రి ముందు సాయపడే కృపను దయచేయండి. ప్రతి కుటుంబాన్ని పేరు చెప్పి దీవించండి, ఆశించండి. ప్రతి అవసరం అక్కడ మీ నామం మహిమందించండి. అదేవిధంగా తండ్రి దేవ బిడ్డల తండ్రి మీ సేవా పరిచర్య కొరకు తండ్రి కానుకలు తీసుకుని వచ్చుండగా ప్రతి కానుకలు మీరు దీవించండి, ఆశించండి. దీక్షితాసాలను వాడబట్టే కృపనివ్వండి. ఆ కానుకలు దేవ ఇచ్చిన ప్రతి అవసరాలు మీరు దీవించండి, ఆశించండి. వారి వ్యక్తిగత కుటుంబ ప్రతి అవసరంలో మీ నామం మహిమందించండి. అదేవిధంగా ఆర్థిక భద్రత వచ్చిన బిడ్డలు, అనారోగ్యంతో వచ్చిన బిడ్డలు, సమస్యతో వచ్చిన బిడ్డలు ఇప్పుడే తొలిగి పోవును కాక ఇస్తున్నాము దేవ. ప్రతి ఒక్కరు స్వాతంత్రం నౌదురు కాక ఇస్తున్నాము. నిశ్చితమైతే మరి ఒక్కసారి మేము కలుసుకునేంత వరకు మీకు ఆఫర్ దయచేసి ప్రతి విషయంలో మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచయం చేసిన ప్రతి బిడ్డని దీనికి ఆశించమని యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి గర్భించి కృతజ్ఞతలు వేడుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కూడి వచ్చిన మనకును ఆయన రాకడ కొరకు ఎదుర్చి ప్రతి దేవుని బిడ్డకును సదాకాలము తోడేంటి నడిపించిన కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ వందనాలు.